మధ్య ట్విస్ట్ మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే 8వ వారం అఫీషియల్ గా ఎలిమినేషన్ అనేది పూర్తయింది. ఈ ఎలిమినేషన్ లో భాగంగా మాధురి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేసింది. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఆహ్వానించిన నాగార్జున నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేసేవా వెళ్ళినప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను నేను నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను అని. సో ఫైనల్ గా అయితే ఐ గాట్ ఇట్ అంటూ మాధురి చెప్పుకొచ్చింది. సరే మాధురి నీ ఏవి చూసేద్దామా అంటూ మాధురి ఏవి అయితే చాలా బ్యూటిఫుల్ గా ప్లాన్ చేశారు. మాధురి ఏవిలో ఎక్కువ ఎమోషన్స్ తనుజతో పెట్టుకున్నట్టు మంచి బలే చూపించారనే చెప్పాలి. ఇందులో భాగంగా మాధురి మరి నీకు తెలుసు కదా, వెళ్ళేటప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అలాగే వాళ్ళు మార్చుకునే తీరు గురించి చెప్పేసి స్టేజ్ మీద నుంచి హౌస్ కి వెళ్ళిపోవచ్చు అంటూ చెప్పడంతో ఓకే సార్ అంటూ చెప్పుకొచ్చింది మాధురి. సో ఫైనల్ గా ముందుగా బాండింగ్స్ అన్న తనుజ కోసం ఏం చెప్తావు అనగానే ఒకే ఒక్క మాట చెప్తాను సార్, తనుజ లాంటి అమ్మాయి ప్రతి ఇంట్లోనూ ఉండాలి అంటే వై అన్నారు. అంటే తనుజ చాలా ఒబీడియంట్ గా చాలా బాధ్యత కలిగి ఉంటుంది. మనం చాలా సార్లు తనుజ ఇంట్లో ఇలా అరుస్తుంది అలా అరుస్తుంది అని అనుకుంటాం, కానీ తనుజ అరడానికి రీజన్ ఉంటుంది సార్. ఎందుకు అంటే మన ఇంట్లో మనం ఎలా ఉంటామో బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆమె నటించకుండా అలానే ఉన్నది. సో ఆ నిజంగా తనుజ నువ్వైతే గనక చాలా కాన్ఫిడెంట్ గా ఉండు, ఎక్కడ నీ కాన్ఫిడెన్స్ ని తగ్గించుకోకు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవ్వాలి అంటే ఒక లేడీ సింగర్, అందులోని నా తనుజ విన్నర్ అవ్వాలి అంటూ కోరుకుంటున్నానంటూ దువ్వాడ మాధురి బిగ్ బాస్ స్టేజ్ మీద తనుజ కోసం మాట్లాడింది. అండ్ అలాగే తనుజ నీలో ఉన్న రెండు మైనస్లు ఉన్నాయి, అవి మాత్రం నువ్వు తగ్గించుకుంటే నీ అంత తోపు హౌస్ లో ఎవరు ఉండరంటే చెప్పి మ్యాడీ అంటే ఏమీ లేదు తనుజ, నువ్వు ఎక్కువ బాండింగ్స్ పెట్టుకొని ఆ ఎమోషన్స్ లోనే ఉండిపోతున్నావు. సో నువ్వు బర్నీ గారు వచ్చారని లేకపోతే ఇమాన్యాలు వచ్చారని వాట్ ఎవర్ ఎవరైనా సరే నీ గేమ్ పరంగా నువ్వు చూసుకో తప్ప నువ్వు అసలు ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోకు అంటూ తనుజకి చెప్పుకొచ్చింది. అలాగే ఒకవేళ నీ మీద ఎవరైనా అరిసినా వాళ్ళ తప్పున్నా నీ తప్పున్నా సరే నువ్వు ఎక్కువగా అరవద్దు, చాలా సైలెంట్ గా కామ్ గా. ఒకవేళ నీ తప్పున్నా సరే నువ్వు చెప్పే విధానం నెమ్మదిగా చెప్పు, గట్టిగా అరద్దు. నువ్వు గట్టిగా చెప్పడం వల్ల అది ఎలా అవుతుందంటే ఈ అమ్మాయి ఏంటి అరుస్తుందంటూ బయటకి బ్యాడ్ గా పోర్ట్రేట్ అవుతుంది. సో ఈ రెండు నువ్వు మార్చుకుంటే విన్నర్ అంతే అంటూ దుబ్బాడ మాధురి బిగ్ బాస్ స్టేజ్ మీద తనుజాన్ని అలా అమాంతం ఎత్తేసిందని చెప్పాలి. అండ్ అలాగే నీకు సపోర్ట్ గా బయట నేను క్యాంపెయిన్ చేస్తాను అని కూడా చెప్పింది తనుజ కోసం. ఇక్కడ అలాగే మరి సంజన గురించి ఏం చెప్తావు అంటే, సంజన గారు మీరు గేమ్ ఆడటం పక్కన పెడితే మీరు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం ఎక్కువైపోయింది. మీరు మీ గేమ్ కన్నా ఇమాన్యాలతోనే బాండింగ్ పెట్టుకుంటే నాకు ఓటింగ్ పడుతుంది అనే ఇదిలో మీరు ఇమాన్యాలతో ఉండటం గానీ చేయడం గానీ చేస్తున్నారు. సో అబ్బాయి ఆట అబ్బాయిని ఆడుకునేది అండి, మీ ఆట మీరు ఆడుకోండి, కంటెంట్ ఇవ్వండి అంతేగాని అలాగే మీరు ఏవైతే మాటలు వదులుతారో అవి కొంచెం కంట్రోల్ లో పెట్టుకుంటే బాగుంటుంది. వదిలేసిన తర్వాత సారీ చెప్పకూడదు, ఒకవేళ వదిలేసిన తర్వాత సారీ ఎందుకు చెప్తున్నారో కూడా తెలియట్లేదు, సో అనడం ఎందుకు సారీ చెప్పడం ఎందుకు, అది మార్చుకుంటే బెస్ట్ అంటూ సంజనకి సజెషన్ ఇచ్చింది మాధురి. సో అలాగే భరణి గురించి ఏం చెప్తారంటే, భరణి గారు మీరు ఇంకా మాస్క్ తీయలేదు, ఆల్రెడీ మీరు రెండోసారి ఎంట్రీ ఇవ్వడం. సో దివ్య ఏదో అనుకుంటుంది, తనుజ ఏదో అనుకుంటుంది అని అనుకుంటే మీరేదో ఆడియన్స్ అనుకుని మిమ్మల్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చేస్తారు. సో మీ గేమ్ మీరు ఆడుకోండి అంటూ భరణికి చాలా చిన్న సజెషన్ అయితే ఇచ్చింది. భరణి థ్యాంక్ యూ మాధురి గారు అంటే సార్ అని కూడా చెప్పింది. సో ఫైనల్ గా డెమన్ పవన్ కి ఏం చెప్తామంటే, డెమన్ పవన్ నీ గేమ్ చాలా బాగా ఆడతావు, టాస్క్లు అయితే నెక్స్ట్ లెవెల్. సో నీలో ఉన్న మైనస్ ఏంటి అంటే రీతికి కొంచెం దూరంగా ఉండి నీ గేమ్ పై నువ్వు ఫోకస్ పెడితే నువ్వు తప్పకుండా టాప్ 5 లో ఉంటావు. సో నేను ఎందుకు చెప్తున్నాను అనేది థింక్ చేసి కొంచెం రీతికి దూరంగా ఉండు, ఆ బాండింగ్ అనేది నువ్వు కావాలి అంటే బయటకి ఇలాగా చూసుకుంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పేసింది మాధురి. సో ఫైనల్ గా బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన మాధురి మాటలు మీకు కరెక్ట్ గా అనిపించాయా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అఫీషియల్ ఎలిమినేషన్ అప్డేట్ ఇది. ఎలిమినేట్ అయ్యింది ఎవరు?